మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 118 రివ్యూ. ఈరోజు చెంచలమ్మ ఇచ్చే తీర్పుతో సింధూర జీవితం ఎటువంటి మలుపు తిరుగుతుందో తెలుసుకుందాం. చెంచలమ్మ, సింధూర పంచాయతీ దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంట్లోని వాళ్ళందరూ సింధూర ఏం తీర్పిస్తుందో తెలుసుకోవాలంటే వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందేనా అని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అప్పుడు చాముండి సింధూర చెప్పేదానికి మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, తను తప్పకుండా పెళ్లి చేసుకుంటారనే చెప్తుంది. నేను ఇది ఖచ్చితంగా 100% చెప్పగలను అంటుంది. ఆ తర్వాత చంటి అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఏం జరుగుతుందో ఏమో నాకు చాలా టెన్షన్గా ఉందండి అంటారు. టెన్షన్ పడి మాత్రం మనం ఏం చేస్తాం చంటి, ఈరోజు రచ్చబండలో వచ్చే తీర్పుతో సింధూర, చెంచలమ్మ కలిసి ఉంటారా లేదా అని తెలిసిపోతుంది అని అంటారు ఆయన. ఆ తర్వాత పంచాయతీ దగ్గర చైర్ అంతా సిద్ధంగా ఉంటుంది. జనాలందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. చెంచలమ్మ కంటే ముందుగా విజయం అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చి అందరితో ఇలా క్వశ్చన్ చేస్తుందన్నమాట. ఈరోజు సింధూర ఎలాంటి తీర్పు ఇస్తుంది, వాళ్ళ అత్తమ్మకు అనుకూలంగా ఇస్తుందా లేదా వాళ్ళ తల్లిదండ్రులకు అనుకూలంగా ఇస్తుందా, మీరందరూ ఏమనుకుంటున్నారు అని ఊరి వాళ్ళని అడుగుతుంది. అప్పుడు ఊరి జనాలంతా సింధూర అమ్మాయి గారు మా చెంచలమ్మకు అనుకూలంగానే తీర్పిస్తారు, అదే జరుగుతుంది అని అందరూ ఏకకంఠంతో చెప్తారు. అప్పుడు విజయమ్మ అంటే సింధూర తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం ఇవ్వదా అంటుంది. అలాంటప్పుడు తల్లిదండ్రుల నిర్ణయాలకి గౌరవం ఇవ్వని ఆడపిల్ల ఇచ్చే తీర్పుని మీరు ఎలా గౌరవిస్తారు అని ఊరి జనాలు మళ్ళీ క్వశ్చన్ చేస్తుంది. అప్పుడు వాళ్ళంతా అత్త ఇంటి గౌరవాన్ని కాపాడడమే న్యాయమో ఊరికి, అందులోనూ మా చెంచలమ్మ గారు కోడల్ని కూడా కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు అని చెప్తారు. తర్వాత చెంచలమ్మ, సింధూర కూడా అక్కడికి వస్తారు. సింధూరను వెళ్ళి కూర్చోమ్మా అని చెంచలమ్మ చెప్తుంది. అప్పుడు సింధూర చైర్లో కూర్చొని, న్యాయం చెప్పేవాళ్ళు న్యాయానికి కట్టుబడి ఉండాలి, బంధుప్రీతి ఇలాంటివన్నీ ఏమీ లేకుండా అంతఃకరణ శుద్ధితో తీర్పు చెప్పాలి అంటుంది సింధూర. కాబట్టి తీర్పు చెప్పే ముందు నేను నా తల్లిదండ్రులకు కూతురిగా, నా అత్తమ్మకు కోడలిగా ఆలోచిస్తూ మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెంచి పోషించి కన్నప్పటి నుండి వాళ్ళు ప్రయోజకులయ్యి జీవితంలో నిలబడే వరకు ఎంతో కష్టపడతారు. కాబట్టి అటువంటి తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడడం కూడా ఒక బిడ్డల న్యాయమే అవుతుంది అంటుంది. అలాంటి నా తండ్రి నాకు పెళ్లి చేయాలనుకోవడం, నేను సంతోషంగా ఉండాలని ఆశపడటం తప్పేమీ కాదు అంటుంది సింధూర. కూతురిగా మా తండ్రి కోరుకున్న కోరికను తీర్చడం నా బాధ్యత అంటుంది. దాంతో చెంచలమ్మ చాలా ఆశ్చర్యపడుతుంది. ఇంకొక వైపు చూస్తే నా అత్తమ్మ కన్న కూతురి కంటే కూడా నన్ను కోడలిలాగా కంటే కూడా ఎంతో గొప్పగా చూసుకుంటుంది, తన ప్రాణంగా చూసుకుంటుంది. నా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటే మా అత్తమ్మ నన్ను ప్రాణంగా చూసుకుంటోంది అని చెప్తుంది. అటువంటి మా అత్తమ్మకు మీ అందరి సమక్షంలో నా కృతజ్ఞతలు, ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను అంటుంది. మా అత్తమ్మ నాకు తల్లిదండ్రుల కంటే ఎక్కువగానే ఇచ్చింది, ప్రేమతో పాటే గుర్తింపును, స్థాయిని కూడా ఇచ్చింది నాకు అంటుంది సింధూర. అటువంటి మా అత్తమ్మ నాకు పెళ్లి చేయకూడదు అనుకుంటుందంటే ఆ ఆలోచన వెనక ఎంతో ముందు చూపు, ఎన్నో అర్థాలు ఉంటాయి అనేది నా ప్రగాఢమైన నమ్మకము అంటుంది సింధూర. అందుకే నేను ఎలాగైతే నా కూతురికి పెళ్లి చేయాలి అన్న మా నాన్న గౌరవాన్ని, మా నాన్న మాటని ఎలా గౌరవిస్తున్నానో అదేవిధంగా మా అత్తమ్మ నాకు పెళ్లి చేయకూడదు అనే నిర్ణయాన్ని కూడా నేను గౌరవిస్తున్నాను అంటుంది. వారిద్దరిని బాధ పెట్టకుండా నేను నిర్ణయం చెప్పాలంటే అది నా వల్ల అయ్యే పని కాదు, నేను అర్హురాలిని కానే కాదు. కాబట్టి నేను నిర్ణయం చెప్పే ముందర చెంచలమ్మ, ఈ ఊరికి పెద్ద అయిన చెంచలమ్మ, ఎటువంటి న్యాయాలనైనా తీర్చగలిగే చెంచలమ్మ ఈ సింహాసనం మీద కూర్చుంటే తన పక్కన ఉండగా నేను ధైర్యంగా చెప్పగలను అనుకుంటున్నాను అని తనని పైకి పిలుస్తుందనమాట. చెంచలమ్మను వచ్చి చైర్లో కూర్చోమంటుంది. సరేనని చెంచలమ్మ వెళ్ళి సింహాసనం మీద కూర్చొని నీ నిర్ణయం ఏంటో చెప్పు అని సింధూరను అడుగుతుంది. నేను మా నాన్నగారి కోరికని నెరవేర్చాలనుకుంటున్నాను అంటుంది సింధూర. కానీ నాదొక షరతు, ఈ ప్రపంచంలో నన్ను మా అత్తమ్మ చూసుకున్నంత ప్రేమగా, గొప్పగా ఎవ్వరూ చూసుకోలేరు. మా అత్తమ్మలా నన్ను ప్రేమగా, ప్రాణంగా చూసుకునే అబ్బాయి దొరికితే నేను పెళ్లి చేసుకుంటాను అంటుంది. అలాంటి అబ్బాయి దొరక్కపోతే నేను పెళ్లి చేసుకోను అంటుంది. సింధూర ఇచ్చే ఆ తీర్పుతో మిగతా వాళ్ళందరూ కొంచెం బాధపడినా కూడా చెంచలమ్మ మాత్రం కొంచెం శాంతిస్తుంది. తర్వాత రాత్రి చెంచలమ్మ ఆలోచిస్తూ ఉంటే సింధూర వచ్చి, అత్తమ్మ నేనేమైనా తప్పుగా మాట్లాడానా పంచాయతీలో అంటే, లేదు చాలా తెలివిగా సమాధానం చెప్పావని మెచ్చుకుంటుంది సింధూరని. ఇందులో ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో సింధూర చంటిని ఇలా చూపిస్తారు. చంటి, నువ్వు ప్రేమించిన అమ్మాయి జ్ఞాపకాలు ఏమైనా చిన్నప్పటివి నువ్వు దీని దగ్గర ఉన్నాయని అడుగుతుంది. అవునండి, చాలా భద్రంగా దాచుకున్నానంటూ ఆ చేతి కంకణం తీసి చూపిస్తాడనమాట. అది తనదేనే గుర్తిస్తుంది సింధూర. ఇక ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.